సొరకాయ పెసరపప్పు కర్రీ తయారు చేసుకునే విధానం. సొరకాయ పొట్టు తీసి కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. అవి వేగాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. అవి కొద్దిగా మగ్గాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి. అవి కలర్ మారాక మూత తీసి కారం పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. గ్లాసెడు పెసరపప్పు తీసుకొని వేయించి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి సొరకాయను కొంచెం కలుపుకొని ఇప్పుడు వేయించి నానబెట్టుకున్న మన పెసరపప్పు మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి తగినన్ని వాటర్ వేసి అవి రెండు ఉడికేలా చేసేసుకోవాలి. అవి ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ పైనకి తేలేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంతే, మనకు కావాల్సిన సొరకాయ రెడీ అయినట్టే. ఇది చపాతీస్కి, మన అన్నంలో తినడానికి కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. సొరకాయ పెసరపప్పు మనకు